వారం మరి ప్రతి సంవత్సరం లాగిన ఈ సంవత్సరం కూడా కన్నీరు గాచి ప్రార్థించి ఉపవాసం ఉండి సంఘము కొరకు వాగ్దానం తీయడం జరిగింది. ఈ వాగ్దానం ఏంటి అంటే 122వ కీర్తన 8వ వచనం. 122వ కీర్తన 8వ వచనంలో ఓ చక్కటి వాగ్దానం ప్రభు మన సంఘానికి ఇచ్చాడు. అది ఏంటో చదువుదాం. చదవండి అమ్మా. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును అన్నాడు. వినండి జాగ్రత్తగా. నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా, నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా. శత్రు శోధన ఎదురైన వేళ, శత్రు శోధన ఎదురైన వేళ, చీకటి తెరలు నన్ను కమ్ము వేళ, చీకటి తెరలు నన్ను కమ్ము వేళ, నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా. మదిని తాకిన వేదనలెన్నో సుడిగుండాలై తిరిగెను నాలో, మదిని తాకిన వేదనలెన్నో సుడిగుండాలై తిరిగెను నాలో, దిక్కుతోచక కుమిలే నాపై, దిక్కుతోచక కుమిలే నాపై, కృపను చూపి కన్నీరు తుడచిన, కృపను చూపి కన్నీరు తుడచిన, నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా. పాడాలందరూ. నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా. శత్రు శోధన ఎదురైన వేళ, శత్రు శోధన ఎదురైన వేళ, చీకటి తెరలు నన్ను కమ్ము వేళ, చీకటి తెరలు నన్ను కమ్ము వేళ, నీవే నా క్షేమం ఆధారం నిరతం ఇలలో నా ప్రభువా. 2025వ సంవత్సరంలో ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు స్థిరపరిచి జరిగించునుగాక. ఓ శ్రేష్టమైనటువంటి వాగ్దానం, నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తన భక్తుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో నిశ్చయముగా నేను నమ్ముతున్న మాట ఏంటి అంటే, గడిచిన సంవత్సరం అంతా మందిర క్షేమము కొరకు, మందిరము కొరకు, నూతన మందిరం ఈ స్థలములో ఏర్పాటు చేయబడాలి, అన్ని స్థలాల్లో మందిరము కట్టబడింది, ఈ స్థలములు కూడా మందిరము కావాలి అని ఎన్నో దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గాచి ప్రార్థన చేశాం. మరి దేవుడు క్షేమకరమైనటువంటి ఆలోచన 9వ వచనం కూడా మీరు చదివితే, దేవుని మందిర విషయంలో నీవు చేయబోతున్న ప్రయత్నములన్నిటిలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2 మాటలు, ఆ వాగ్దానం నేను మరి ఉపవసించి ప్రార్థన చేసి ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత మరి ఆ క్రింద వచనాన్ని కూడా చదివితే, ఆ కీర్తన అంతట్లో నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో ముచ్చటిస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని మందిర విషయంలో ప్రభువు చిత్తములో ఈ సంవత్సరం నూతనమైన కార్యాన్ని ప్రభువు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. ఎక్కడికి వెళ్ళడానికంట? మందిరానికి వెళ్ళడానికి.
దేవుని మందిరానికి వెళదాం అని నాతో అన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది అని ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మందిరాన్ని గురించి సమస్త మాటలు అక్కడ మాట్లాడుతూ 8వ వచనంలోకి వచ్చేటప్పటికి, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మందిరం అంటూ ఎవరో కాదు. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. హల్లెలూయా. మందిరం అంటే ఏంటో కాదు, నీవు నేనే దేవుని జీవము కలిగిన మందిరాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఇప్పుడు దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆకాంక్ష కలిగిన వాడై దేవుని సేవకుడిగా, దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉన్న దావీదు తన సహోదరుల నిమిత్తము, సహవాసములో ఉన్న వారి నిమిత్తం, అనగా దేవుని ప్రజలైనటువంటి వారి నిమిత్తం, దేవుని మందిరముగా తమను తాము దేవుని కొరకై ప్రతిష్ఠత చేసుకున్న మన నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను మీకు క్షేమము కలుగునుగాక అని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు క్షేమాన్ని కలుగజేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు. అక్షేమము కాదు, క్షేమము అంటే కరువు, క్షేమము అంటే సుఖ జీవితంతో గడిపే సంవత్సరములను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. సుఖ జీవితంతో గడిపే సంవత్సరాలు, శాంతి సమాధానము కలిగినటువంటి జీవితాలు, అసహనాన్ని అసమాధానాన్ని తొలగించి, ఏవి గడిచిన సంవత్సరం నీ జీవితంలో ఆ వేదనకు గురైపోయి వ్యతిరేకకరమైనటువంటి అనుభవాల గుండా నీవు నడిపించబడ్డావో, ఆ పరిస్థితులన్నిటిలో నా దేవుడు నీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సక జీవితములతో గడిపేటువంటి సంవత్సరములను దేవుడు నీకు అనుగ్రహించడమే క్షేమముగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనం, అలాగే చదువుమా. అందుకతడు, నీకు క్షేమమగునుగాక, భయపడకుడి, నీ పితరుల దేవుడైన నీ దేవుడు నీకు నీ గోనెలలో ధనమిచ్చెను. రైట్. ఈ భాగములో అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, నీ దేవుడు నీకు క్షేమము కలుగు చేశాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు మనకేమివ్వబోతున్నాడంట చెప్పాలి. ఇక్కడేమో దావీదు మాట్లాడాడు ఈ మాట తన సహోదరుల నిమిత్తము, సహవాసుల నిమిత్తము, దేవుని మందిరముగా ప్రతిష్ఠ చేయబడిన దేవుని పిల్లలైన మన కొరకు దేవుడు దావీదు నుండి మాట్లాడుతుంటున్నాడు, నీకు క్షేమము కలుగునుగాక. డైరెక్ట్గా అబ్రహాము తన సేవకుడైన, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటి అంటే, నీకు క్షేమము కలుగునుగాక. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం, 25వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కూడా ఈ మాట మనం చూడొచ్చు. అక్కడ కూడా ఏం రాయబడిందంటే, మీకు క్షేమమగునుగాక అన్నాడు. మనకేం కలగడం దేవుని ఉద్దేశం అంట, మీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పెద్దల దేవుడు, మన పూర్వీకుల దేవుడు, మన పితరుల దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. మనకు క్షేమమును కలుగు చేయునుగాక. ఈ రెండు మాటల్లో మనకు దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే, క్షేమమును దేవుడు కలుగు చేయడం. క్షేమము కాదు,
క్షేమము అంటే కరువు, క్షేమం అంటే సుఖ జీవితం గడుపుతున్న సంవత్సరములను దీర్ఘాయువుతో కూడిన ఆనందకరమైన శాంతి సమాధానములతో కూడిన జీవితాన్ని దేవుడి నీకు అనుగ్రహించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు గనక మనం నడిపిస్తే, దేవుని వాక్యములు మనం చూస్తే యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వాక్యం, యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వాక్యములు మనం చూస్తే అక్కడ అంటాడు భక్తుడు, మన క్షేమము మన చేతిలో లేదు అన్నాడు. మన క్షేమం ఎవరి చేతిలో ఉందంట చెప్పాలి. మనం అనుకుంటాం నేను సుఖంగా బ్రతకడం నా చేతిలో ఉంది, నేను నెమ్మదిగా బ్రతకడం నా చేతిలో ఉంది, నాకు ధనం ఉంది, బలగం ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అనుకొని నా క్షేమం నా చేతిలోనే ఉంటుంది అని మానవుడు అనుకుంటున్నాడంట. కానీ యోబు గారు ఏమంటున్నాడంటే మన క్షేమం మన చేతిలో లేదు, జీవము కలిగిన దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు క్షేమంగా బ్రతకాలి అంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, సుఖ జీవితంతో గడిపే సంవత్సరములను నీ జీవితంలో నా దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే అది ఎక్కడుంది అంటే దేవుని చేతిలోనే ఆ క్షేమాన్ని నీ కొరకు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది గలతీయులకు రాసిన పత్రికలో, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. నీ క్షేమం ఎవరి దగ్గర ఉంది? మనుషుల చేతిలో లేదు నీ క్షేమం. ఒకవేళ నీవు అభిమానిస్తున్న ప్రేమిస్తున్న వారి చేతిలో లేదు నీ క్షేమం. నీ చేతిలో నీ క్షేమం లేదు, కానీ ఏ మనుషుని చేతిలో మనిషి యొక్క క్షేమము లేదు, కానీ జీవము కలిగిన దేవుని చేతిలో మన క్షేమం భద్రపరచబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు సుఖ జీవితంతో గడిపే సంవత్సరాలు, దీర్ఘాయువుతో కూడినటువంటి సంవత్సరాలు, నెమ్మది కలిగిన ప్రశాంతత కలిగిన శాంతి సమాధానాలతో కూడిన జీవితము నీవు జీవించడానికి అది ఎవరి వశములో ఉందంటే దేవుని వశములోనే ఉంది అని జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. రోమాపత్రిక 26వ అధ్యాయం, రోమాపత్రిక 26వ అధ్యాయం 6వ వచనం, రోమాపత్రిక 26:6 వచనంలో కూడా క్షమించండి, లేవి కాండం 26:6, లేవి కాండం 26:6లో ఓ ప్రాముఖ్యమైన మాట చదువుదాం. లేవి కాండం 26వ అధ్యాయము, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును నిన్ను భయపెట్టడు, ఆ దేశంలో దుష్టముగ్రములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగు చేసేదను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దేశం అంట? నువ్వు ఏ దేశంలో ఉన్నావు ఇప్పుడు? వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం ఎవరమంట? భారతీయులం. కనుక మన దేశంలో మనకు దేవుడు ఏమైపోతున్నాడు? అక్కడేమో ఇశ్రాయేలు దేశం గురించి ప్రభువు మాట్లాడాడు, ఇక్కడేమో మీ దేశంలో మీకు క్షేమాన్ని కలుగు చేస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి క్షేమం అంట? మీరు పడుకున్నప్పుడు మీకు భయం లేకుండా చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది భయపడి ఉంటారో పడుకోవడానికి, ఎంతమంది కంగారు పడిపోయారో. హృదయంలో వేదన ఉంటుంది కనుక మనసమైన దుర్లాటమే కానీ కొంతమందికి నిద్ర పట్టదు. దైవజనులు, అభిషక్తులు, మరి అపోస్తులు, మరి యేసన్న గారు ఒక చక్కని మాట అంటారు. సేవకులతో చెప్తాడు, విశ్వాసులతో చెప్తున్నాడు ఆయన మాట. ఏమని చెప్తాడు అంటే, నిద్ర వస్తే పడుకోండి. ఏమొచ్చినప్పుడు అంట? నిద్ర వచ్చినప్పుడు పడుకోండి, ఆకలి అయినప్పుడు తినండి. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి, ఆకలి అయినప్పుడు తినాలి. నిద్ర రాకుండా బరీగా తిని, ఆకలి లేకపోయినా కడుపులు బిర్రుగా తిని, మంచమైన నిద్ర రాకుండా అటు ఇటు దొరలబాకండి, ఆకలి లేకుండా తినబాకండి, అనారోగ్యం పాలైపోతారు అంతే. ఓయ్ దెబ్బలు పడుతుంది, కూర్చో. ఆకలి లేకుండా మరి తినటం వల్ల ఏమైందంటే అనారోగ్యం వచ్చేసింది. నిద్ర రాకుండా అటు ఇటు మనసు పైన దొరుకుతా ఉన్నాం అనుకో, టైం వేస్ట్ కదా అని దైవజనుడు అంటాడు, నిద్ర వచ్చినప్పుడు పడుకో, ఆకలి వచ్చినప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం తిను. నిద్ర ఒకవేళ రాకపోతే లేచి మోకరించి ప్రార్థన చెయ్యి. ఒకవేళ ఆకలి అవుతుందంటే, ఒకవేళ ఆహారం లేనటువంటి పరిస్థితి ఎదురుగాపోతుందేమో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఆహారం కొరకు ఇప్పుడు సమృద్ధినిచ్చేవయ్యా, ముందున దినాల్లో కూడా సమృద్ధి నాకు ఇవ్వని ప్రార్థన చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక జీవము కలిగిన దేవుని పాద సన్నిధిలో ఓ దైవజనుడిగా మీకు ఏం చెప్తున్నానంటే, మీ దేశంలో క్షేమము మీకు కలుగునుగా అన్నాడు. ఎలాంటి క్షేమాన్ని దేవుడిస్తాడు అంటే, నెంబర్ 1, నీవు పడుకున్నప్పుడు భయము లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, చెందకు నీవు. జీవమిచ్చిన యోగం ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన నాడు, ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూచినప్పుడు. హల్లెలూయా. భయపడి బాబాక నీకేం అభయం ఇస్తున్నాడు అంటే 365 రోజులు నీవు నిద్రిస్తున్న ప్రతిసారి దేవుడు నీకేమిస్తున్నాడంటే భయపడబాక. నీ పక్కన 10,000 మంది కూలిపోయినా, నీ కుడి పక్కన 1000 మంది పడిపోయినా అపాయాన్ని నీ దగ్గరకు దేవుడు రానీయుడు. శత్రువు నీ జోలు రాకుండా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నిద్రపోతుంటారు, ఊపిరాడదు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, పిచ్చి కలవరత కలిగినటువంటి పరిస్థితులు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కంగారు అయిపోతూ ఉంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే బీపీ డౌన్ అయిపోయింది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, తెలియకుండానే హార్ట్ స్ట్రోక్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు, వారికి క్షేమము లేక అల్లాడిపోతున్నటువంటి వారు ఉన్నారు లోకంలో. అయితే నా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను నీ దేశంలో క్షేమాన్ని కలుగు చేస్తాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై దేవుని పిల్లలమైన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను, మీకు క్షేమమును కలుగు చేస్తాను. అది ఎలాంటి క్షేమం అంటే, మీరు పండుకునినప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయము నీకుండనే ఉండదు అన్నాడు. ఇంకా మాట చదువు, క్రిందున్న మాటలో మీరు చదివితే, క్రిందున్నటువంటి మాట లేవీకాండ గ్రంథం 26వ అధ్యాయం. ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేశంలో ఏమి లేకుండా చేస్తానంట, దుష్టమృగములు లేకుండా చేస్తాను అన్నాడు. అంటే శత్రువు లేకుండా చేయబోతున్నాడు. శత్రువుని పేద అపవాది వేయుచున్న అగ్ని బాణములు, అపవాది తంత్రాలు, అపవాది క్రియలు మీ పైన జరగకుండా నా దేవుడు మీ కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు కంచెన వేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నాకు తెలుసు అనేక మంది వారి వ్యక్తిగత జీవితాల్లో ఈ సంవత్సరం అపవాది చేత పీడించబడిన వారు ఉన్నారు, అపవాది తంత్రములో పడిపోయిన వారు ఉన్నారు. అపవాది కొన్ని మానసికమైన ఒత్తిడులు కలుగు చేస్తే దాని ద్వారా దేవునికి కూడా దూరం అయిపోయిన ఉన్నారు. కొన్నిసార్లు అపవాది కలబరతను కలుగు చేస్తే బిడ్డల విషయమై కృంగిపోయి మరణానికి మా జీవితాలు అప్పగించుకుంటే బాగుంటుంది అని ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు మీలో. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటివేమీ రాకుండా ఈ సంవత్సరం దుష్టుడి నీ జోలికి రాకుండా, దుస్తుని కార్యాలు నీ జోలికి రాకుండా, అపవాది తంత్రములు నీ పైన పని చేయకుండా, దుస్తుని యొక్క ఖడ్గము నీ పైకి రాకుండా, దుస్తుని యొక్క తంత్రం ఏది నీ పైకి జొరబడకుండా నా దేవుడు అపవాది వేయుచున్న అగ్ని బాణముల వంటి ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి ఆటంకాన్ని నా దేవుడు అణిచివేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దేశములో క్షేమాన్ని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. మన దేశములో క్షేమమును దేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి క్షేమం అంటే భయము లేకుండా బ్రతికే క్షేమం. ఎలాంటి క్షేమము అంటే దుష్టుడి నీ జోలికి రాకుండా ఉండే క్షేమం. ఎలాంటి క్షేమం అంటే అపవాది వేస్తున్న రకరకాలైనటువంటి బాణములు నిన్ను శోధించడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి అతను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు నీ పక్షముగా ఉండి వాటిని విఫలము చేయునుగాక. అపవాది వేస్తున్న తంత్రాల్లో ప్రాముఖ్యమైనటువంటి తంత్రం ఏంటి అంటే అనారోగ్యం. ఏ తంత్రం అంట? అపవాది పెట్టే మొట్టమొదటి ఖడ్గం ఏంటో తెలుసా? నీ గొంతుమేనా? నవ్య కూర్చో. అపవాది వేయుచున్న మొట్టమొదటి ఖడ్గం ఏంటి అంటే అనారోగ్యమే. అనారోగ్యం అనే ఖడ్గము నీ జోలికి రాకుండా నా దేవుడు ఈ సంవత్సరం నీకు క్షేమాన్ని అనుగ్రహించునుగాక. రెండవది ఏంటో తెలుసా? ఆర్థికంగా కృంగజేయటం. ఏం చేయటం? ఆర్థికంగా బలహీనపరచడం. సంపాదిస్తున్నావు కానీ నీ చేతిలో సంపాదన
నిలబట్టలేదని బాధపడిపోయిన సంవత్సరం, ఈ సంవత్సరం నిండారైన విస్తారమైన గంపయు నీ పిండి పిడుసుకు తొట్టెయు నిండుగా దీవించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు ఆర్థికంగా నిన్ను బలపరచునుగాక. ఇంకోటి ఏంటి అంటే నెమ్మది లేకుండా చేయడం. ఏమి లేకుండా చేయటం? ఇవన్నీ మనం అనుభవించిన, నేను కొత్తగా నేను ప్రవక్తను కాదు మీకు ప్రవచించి చెప్పడానికి, వాక్యాధారంగా రిఫరెన్స్లు చూపించడానికి సమయం లేదు కనుక వాక్యాధారంగా అపవాది వేచున్న బాణాలు చెప్తున్నాను. నెంబర్ 1, అనారోగ్యం అనే ఖడ్గాన్ని నీ మీదకు పంపిస్తున్నాడు. అనారోగ్యంతో మరి నీ డబ్బు పతనం అయిపోయింది, నెమ్మది లేకుండా పోతావు, మరి ఆర్థికంగా కూడా కృంగిపోతావు. కనుక ఆ బాణాన్ని, ఆ ఖడ్గాన్ని నీ పైకి రానిడి ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది, ఆర్థిక పరిస్థితి అనే ఆ సమస్యను నీ పైకి దేవుడు రానివ్వడు. మూడవదిగా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేసే ఆ పరిస్థితి నీ పైకి దేవుడు రానియుడు. సమాధానంగా నెమ్మదిగా నీవు ఉంటావు. నాలుగవది ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు రాకుండా ఏం చేశాడులే దేవుడు, ఏం చేశాడు దేవుడు నీకేం చేస్తే నువ్వు ఎట్టున్నావు? వెళ్తున్నావు కానీ, ప్రార్థనకి పరిచర్య చేస్తున్నావు కానీ, మందిరాలు అన్నిట్లో ఉన్నావు కానీ, వాళ్ళకు చూడు ఎట్ట చేశాడో, అన్నిలకు చూడు ఎట్ట చేశాడో, అవిశ్వాసులకు చూడు ఎట్ట చేశాడో, వాళ్ళు చూడు ఎంత బలంగా దీవించబడ్డారో, నువ్వేముంది నీకేముంది అన్నట్లుగా మనల్ని బలహీనపరుస్తాడంట సాతాను. ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. కనుక ఈ విధమైన బలహీనపరిచేటువంటి ఇలాంటి బాణాన్ని మన జీవితంలో దేవుడు రాకుండా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వదిలేసేయి, దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక నీ దేశంలో క్షేమాన్ని నేను కలుగు చేస్తాను అంటే దాని అర్థం ఏంటి అంటే, అయ్యా వదిలేసేయి, మెల్లి బయటికి వెళ్ళిరా, వెళ్ళిపో, చిన్నగా వెళ్ళి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేశంలో క్షేమాన్ని కలుగు చేస్తానంటే ఈ 5 విధములైన ఖడ్గము నీ జోలికి రాకుండా ప్రభువు కాపాడుతున్నారు. మరలా వచ్చే వారం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఎవరికి క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడో వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఒక 3 మాటలు చెప్పి ముగించేస్తాను. నీవు క్షేమముగా ఈ సంవత్సరం ఉండాలి అంటే మరి క్షేమకరమైనటువంటి దీవెన చేత నీవు అలంకరింపబడాలి. క్షేమములో దేవుడు నీకు ఇస్తున్న శాశ్వతమైన ఆశీర్వాదం ఏంటో చెప్తాను. శాశ్వతమైనటువంటి దీవెన ఏంటో మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. చూడండి, నెంబర్ 1, క్షేమము ద్వారా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదం. కీర్తనల పుస్తకం 16వ కీర్తన, 2వ వాక్యం. 16వ కీర్తన, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నీకు క్షేమము కలుగునుగాక అని ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట, నీ క్షేమము నీకు ఎలాగుండబోతుందంటే, నీవే నా ప్రభుడవయ్యా అంటే నీ క్షేమం ఎలాగుండబోతుంది అంటే, దేవుని వాగ్దాన ప్రకారంగా చెప్తున్న నీ మాట, ప్రభువే నీకు ఆధారముగా ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామముపడదాం, హల్లెలూయా. నాకు క్షేమాధారము లేదు అని నీవు అల్లాడిపోయిన పరిస్థితులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు నీకు వాగ్దానము చేస్తూ నేను నీకు క్షేమాన్ని కలుగు చేస్తాను అన్న మాటలో భావాన్ని తెలియపరుస్తున్నాడు. అదేంటి అంటే, నేను నా దేవుడితో మనవి చేస్తున్నాను అంటున్నాడు దావీదు గారు. ఆ మనవి ఏంటంటే, నా ప్రభుడవు నీవేనయ్యా, నీవే నాకు క్షేమాధారంగా నిలబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు నీకు క్షేమాన్ని కలుగు చేసే దానిలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే, నీకు బంధువుల ఆధారంగా లేకపోయినా, రక్త సంబంధుల ఆధారంగా లేకపోయినా, నీవు ప్రేమించే వాళ్ళు నీకు ఆధారంగా లేకపోయినా, నా అనుకున్న వారు నీకు ఆధారంగా లేకపోయినా, నీకు నా దేవుడు ఆధారంగా నిలిచి ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆధారం నీవే నయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా,
కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. నీకు క్షేమాధారం ఏది లేదని నీవు అనుకుంటున్నావేమో, ఆధారము నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నా ప్రభువే నీకు ఆధారంగా ఈ సంవత్సరం నిలబడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ ఆశీర్వాదం, కీర్తనల పుస్తకం 116వ కీర్తన, కీర్తనల పుస్తకం 116వ కీర్తన 7వ వాక్యం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షేమము ద్వారా నీకు కలుగుతున్న మరొక ఆశీర్వాదం ఏంటి అంటే, నెంబర్ 1, క్షేమము నీకు ఆధారంగా ప్రభువును నిలబెట్టబోతుంది. ప్రభువే నీకు ఆధారంగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించబోతున్నాడు. రెండవదిగా, క్షేమము కలుగునగా కానీ ఆశీర్వదించడంలో దేవుడు నీకు ఇస్తున్న మరొక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది పితరుడైన ఆదాము అవ్వలను ఆశీర్వదించి వారిని విస్తరింపజేసిన దేవుడు నీ సరిహద్దులలో నెమ్మదిని కలుగు చేయునుగాక, నిన్ను విస్తరింప చేయునుగాక. ఎబ్బేసును దేవుడు, అయ్యా నాకు ఆశీర్వాదం లేకుండా నాయన, ఘనత లేనివాడుగా నేనున్నాను, బలహీనుడిగా నేనున్నాను, వేదన పడి నా తల్లి నన్ను కని వేదన పుత్రుడని నాకు పేరు పెట్టిందయ్యా, ఇప్పుడు నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను దేవుని దగ్గర మనవి చేయగా, ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి సరిహద్దులలో నెమ్మదిని కలుగు చేసి అతనిని దేవుడు విస్తరింపజేసినట్లుగా నా దేవుడు నిన్ను విస్తరింప చేయునుగాక, నా దేవుడు నిన్ను అట్రీతుల్లో ఆశీర్వదించునుగాక. కనుక దేవుడి నీ జీవితంలో క్షేమమును అనుగ్రహించడం ద్వారా నీవు పొందుకోబోతున్న మరొక ఆశీర్వాదం ఏంటంటే, ఏ విషయంలో విస్తరణ లేక నీవు ఉన్నావో, ఫలింపు లేకున్నావో, ఆశీర్వాదము లేకున్నావో, తగుదునమ్మా అని అక్కడే నీవు ఉన్నావో, ఆ పరిస్థితి నా దేవుడు బాగు చేసి నలుదిక్కుల నిన్ను వ్యాపింప చేయునుగాక, నలుదిక్కుల నిన్ను విస్తరింప చేయునుగాక. ఏ విషయంలో అభివృద్ధి లేక నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎబ్బేదును ఆశీర్వదించిన దేవుడు కీడు రాకుండా నీకు తోడుగా ఉండి అతని చేయిని పట్టుకొని నడిపించినట్లుగా దేవుని హస్తాన్ని నీ పైన నా దేవుడు తోడుగా ఉంచి నిన్ను విస్తరింప చేయునుగాక. ఆమేన్. కనుక దేవుడు నిన్ను క్షేమముగా ఉండాలి అని ఆశీర్వదించడంలో, ఈ వాగ్దానం విషయంలో దేవుడు నీకు ఇస్తున్న మరొక ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను నా దేవుడు అన్ని విషయములలో విస్తరింప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ మాట చూపించి ముగిచ్చేస్తాను. కీర్తనల పుస్తకం 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమము నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. పాడాలి. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. హల్లెలూయా. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగనే కలుగుదు. ఈ కీర్తన భక్తుడైన దావీదు రాస్తూ 23వ కీర్తన 6వ వచనంలో అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపయు క్షేమమును నిన్ను ఆశీర్వదించి నీ వెళ్ళు ప్రతి స్థలములో, నీవు చేయబోతున్న ప్రతి ప్రయత్నములో, నీవు చేయబోతున్న ప్రతి దానిలో, నీ ఆలోచన యావత్తులో ఆయన కృపను నీకు ఇచ్చి ఆయన నీకు క్షేమమును అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెంబర్ 1, కృపాక్షేమము నీకు కలుగు చేయడం ద్వారా దేవుడు నీకు ఆధారంగా ఉండబోతున్నాడు ఈ సంవత్సరం. కృపాక్షేమము నీకు కలుగు చేయడం ద్వారా అభివృద్ధిని, విస్తరణను దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. కృపాక్షేమాన్ని నీకు వెంట రావడానికి సహాయతను అనుగ్రహించి ఆయనే నీతో పాటుగా నీ వెంట నడవబోతున్నాడు. అందుకు మనం ఏం చేయాలి అంటే, ఈ భాగంలో రాయబడినటువంటి మాట, నేను మీకు క్షేమమును కలుగునుగాక అని నేను అందును,
9వ వచనంలో మనం చూస్తే మనము మందిరములో నివాసము చేయాలి. భక్తుడు అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాం. ఈ వాగ్దానం ఎవరికి సంబంధించిందంటే దేవుని మందిరముగా మార్చబడిన వారికి సంబంధించింది. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? నేను నా సొత్తు కాదు. నేను ఎవరి సొత్తు చెప్పాలి. కొంతమంది అంటారు, నేను నా భార్య సొత్తు, నేను మా ఆయన సొత్తు, నేను పలానోడు సొత్తు, ఆడ సొత్తు, ఎలా సొత్తునో. మనం ఎవరి సొత్తు అంటే ప్రభువు యొక్క సొత్తు. ఆయన రక్తము చేత విమోచించబడ్డాం, కడగబడ్డాము గనుక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అయిన ప్రజలమై ఉన్నాము గనుక, దేవుని సొత్తు మనము గనుక ఇప్పుడు దేవుని సొత్తు అయిన ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి చెప్పాలి. ఎక్కడ నివాసం చేయాలి? దేవుని మందిరములో నివాసం చేయాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయగోరుచున్నాను. కనుక దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరములో నీవు కాలం గడిపితే, జీవము కలిగిన దేవుని మందిరముగా, సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరముగా నీవు కట్టబడుచున్న అనుభవంలోకి నీవు వస్తే, దేవుని మందిరముగా మలచబడుతున్న అనుభవంలోకి నీవు వస్తే, నీవు దేవుని మందిరమై ఉన్నావు గనుక నీకు క్షేమాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఇంకా ఒకవేళ రక్షించబడి కూడా, ఒకవేళ రక్షణ లేకుండా కూడా దేవుని మందిరముగా ఓ ప్రత్యేకముగా నీవు మలసబడకపోతే, మార్పు చెందకపోతే, పరిపూర్ణతలోకి నీవు రాకపోతే, ఓ దైవజనుడిగా బ్రతిమలాడుతూ ఏం చెప్తున్నానంటే, సమయం లేదు, ఇంకా అసమయములో మరి సమయం, కాలము, గతులు గతించిపోతా ఉన్నాయి. కనుక దేవుని సేవకునిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్న ప్రత్యేకమైన మాట ఏంటి అంటే, దేవుని మందిరమై మీరు ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. దేవుని మందిరముకు ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మనం దేవుని మందిరముగా ఉందాం, దేవుని మందిరము మనమై ఉందాం, దేవుని మందిరముగా మనం మార్చబడదాం, మలచబడదాం. దేవుని మందిరం పరిశుద్ధమైంది, ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఏం కావాలి? ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరాలుగా మార్చబడలేరు. అన్ని విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకున్న వారు మందిరాలుగా మార్చబడతారు. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండిరి. మనము పరిశుద్ధులుగా ఉంటే మనమే దేవుని యొక్క మందిరాలమై ఉంటాం. కనుక దేవుని మందిరముగా మార్చబడడానికి ఇంకా ఒకవేళ నీలో వ్యతిరేకమైనటువంటి అనుభవాలు, ఇంకా ఒకవేళ దేవునికి దూరము చేస్తున్న అపవిత్రతో శరీర కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, వాటిని చక్కబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, ప్రయాసపడుతూ, దేవుని పాసన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని యొక్క పాసన్నిధిలో కొనసాగుతూ, దైవ దీవెన, దేవుని ఆశీర్వాదం చేత మనం నింపబడదాం. ఇంకా ఒకవేళ ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించండి, ప్రభు వారి మార్గంలో కొనసాగండి, నమ్మకంగా విశ్వాస జీవితంలో కొనసాగి దైవ దీవెన, దేవుని ఆశీర్వాదం చేత నింపబడుతూ ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన క్షేమము కలుగునుగాకనే వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు స్వతంత్రించుకున్నట్లుగా అట్టి వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చి జరిగించునుగాక. ఆమెను. తల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. నీ పాద సన్నిధిలోనైనా వాగ్దానాన్ని గురించి కొన్ని మాటల క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మేము వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరలా తిరిగి ఎవరికి క్షేమాన్ని మీరు కలుగు చేస్తారో వచ్చే వారం మిగిలినటువంటి మాటలు మేము ధ్యానం చేయడానికి సహాయం దయచేయండి. ఈ దినం వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలంటే మేము ఏం చేయాలో, ఎలాగుండాలో, అలాగే క్షేమాన్ని మీరు కలుగు చేస్తారు, ఏ విషయాల్లో క్షేమాన్ని మీరు ఇస్తే మేము ఆశీర్వాదకరంగా మలచబడతామో, కొద్ది మాటలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మాతో మీరు ముచ్చరించిన ఈ వాక్కుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ మందిరాలుగా మేము మార్చబడి నిత్యము నీ సన్నిధిలో నివాసం ఉండేటువంటి అట్టి భాగ్యతను, ధన్యతను మాకును నీ ప్రజలకు మీరు కలుగు చేసి ఆధారంగా నిలిచి ఉండమని, విస్తరింప చేయమని, మా వెంట నీ కృపను రానిమ్మని బ్రతిమలాడుకొనొచ్చు నాయన. నీ కృప ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపి మాకు క్షేమమును, ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, నీ రాకడి కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచి సిద్ధపరచమని. ఇంకా ఎవరైనా వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో మార్పు లేని వారు, మారు మనస్సు లేని వారు ఉంటే, వారు నిన్ను రక్షకునిగా నమ్మి విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి సహాయం చేయమని, నీ మందిరాలుగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి వారు జీవించినట్లుగా అతి కృపను, సహాయతను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, విత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి జీవితాల్లో ఏ విషయంలో క్షేమము లేక నీ బిడ్డలు ఉన్నారో
వారందరి జీవితములో నీ నామములో నీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉండగా అటు క్షేమమును ఆశీర్వాదమును నీ బిడ్డలకు కలుగునుగాక. అటు క్షేమము చేత, క్షేమము ద్వారా నీవిచ్చే ఈ 3 విధమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుకున్నట్లుగా అటు కృపను సమాధానాన్ని కలుగు చేయమని, విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.